ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తూ ఆయనలో బలపరచబడుతూ ఆయన వాక్కును బట్టి మీరు నడిపించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన గడిచిన కాలం మంది కాచి కాపాడి సమర్పించి చక్కగా మీ వాక్కును బట్టి మమ్మల్ని నడిపిస్తూ మా కాపరిగా, మా ప్రభువుగా, మా దేవుడిగా ఉండి మీరు మమ్మల్ని బాధ్యత తీసుకొని చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి, దీవిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి పునరుద్ధాన దిన ముందు మరి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాను తండ్రి. సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్కును మాకు వినిపింప చేయండి. వినగలిగిన మనసును గ్రహించగలిగినటువంటి కృపను మీరు మాకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడుతుండగా మేము గ్రహించి వాక్యాన్ని అనుసరించి మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయండి. చక్కగా మీరు ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు నామని ఘనపరిచి మహిమపడదాం. ఉన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, మహోన్నతుడా నీవే నాకు జీవనాధారము అని పాట పాడుతూ ప్రభుని స్తుతించి కనపడతాం. శ్రమయందు నేను
మొరపెట్టగానే తోడుగా నీ ఉంటివే. చీకటి త్రోవలు వెలుగుగా వచ్చి నన్ను నడిపితివే. శ్రమయందు నేను మొరపెట్టగానే తోడుగా నీ ఉంటివే. ఎబినేజరే, ఎబినేజరే, నన్ను నడుపుము. ఎబినేజరే, ఎబినేజరు, నన్ను నడుపుము. ఆరాధనా, 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 ఆరాధనా. కల్వరి సిలువలో రక్తము కాచి నన్ను రక్షించితివే. పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి నీ ప్రేమ కురిపించితివే. కలువరి సిలువలో రక్తము కాచి నన్ను రక్షించితివే. పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి నీ ప్రేమ కురిపించితివే. ఎల్లోయి, ఎల్లోయి, సర్వశక్తుడా. ఎల్లోయి, ఎల్లోయి, సర్వశక్తుడా. ఆరాధనా, 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 ఆరాధనా. ఉన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహోన్నతుడా, నీవే నాకు జీవాధారము. ఉన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహోన్నతుడా, నీవే నాకు జీవాధారము. ఆరాధనా, 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 ఆరాధనా.
పరిశుద్ధుల జీవం గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వమును ఎరిగిన దేవుడవు, ఎబెనేజర్గా ఇంతవరకు మాకు తోడై నడిపిస్తున్న సహాయకుడుగా మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తున్నాం తండ్రి. ఎల్రోయిగా మమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ మా మీద దృష్టి నుంచి మాకు ఆలోచించి మమ్మల్ని నడిపిస్తున్నారు. మమ్మల్ని చూస్తున్న దేవుడిగా మీరు ఉన్నారు. మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచి మీ వాక్కును బట్టి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మీ కాపరిత్వాన్ని బట్టి, మీ పోషణను బట్టి, మీ సంరక్షణను బట్టి, భద్రతను బట్టి, మీ దీవెనకరమైనటువంటి మీ చల్లని అనుగ్రహాన్ని బట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఉన్నతమైన మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, ప్రస్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే అనుభూతితో కూడా మా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ స్తుతినందును గాక. ఆయనకు యుగ యుగములు తరతరములకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఉన్నతమైన ఆయన నామాన్ని ఆశ్రయించిన ప్రతిసారి మనకు జీవము కలిగింది. అవునంటారు కాదంటారా? బతుకుతులే మన ప్రతి పరిస్థితులను ఉన్నతమైన ఆయన నామాన్ని మనం ఉచ్చరించిన వెంటనే మనకు సమాధానం కలుగు చేశాడు, ఆదరణ కలుగు చేశాడు, బలాన్ని ఇచ్చాడు, చక్కటి నడిపింపును మనకి ఇచ్చాడు, తన వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు, తన సహాయాన్ని మనకు అనుగ్రహించాడు, తన ఉచితమైన కృపను మన జీవితంలో విడుదల చేస్తూ వస్తాడు ఆయన. ఈరోజు ఒక మాట మనం నమ్మాలి. మన దేవుడు మనల్ని పరిపాలిస్తున్నవాడు మాత్రమే కాదు, మనం చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఎల్రోయి అంటే మనం చూస్తున్న దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మన స్థితిగతులు ఎరిగిన వాడుగా ఎప్పటికప్పుడు తను తాను మనం ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనం గ్రహించలేకపోతున్నాము, కొన్నిసార్లు ప్రభు మనకు అర్థం కావట్లేదు, కొన్నిసార్లు ఉన్న దేవుడు ఏం చేయగలుగుతాడు లేని పరిస్థితి అంత దారుణంగా ఉంది అనే పరిస్థితులను బట్టి దేవుని తక్కువ చేసేటువంటి సంభాషణలు మనకు కలిగి ఉన్నాం, ఆలోచనలు మనకు కలిగి ఉన్నాం. ఇది కూడా తప్పే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎబెనేజర్ అనే మాటకు ఇంతవరకు సహాయకుడై నడిపించాడు అని అర్థం. ఎప్పుడైనా గుర్తించారా? ఇంతవరకు ఎబెనేజర్గా సహాయకుడై నడిపించిన దేవుడు ఇక ముందుకు నువ్వు నడిపిస్తాడనేటువంటి విశ్వాసం ఎందుకు మనలో కనపడడం లేదు? చాలాసార్లు నిరీక్షణ ఎందుకు మనలో బిల్డ్ అవ్వట్లేదు? ప్రేమ, నిరీక్షణ ఎల్లప్పుడూ నిలిచేటివే కదా, విశ్వాసం కూడా ఎల్లప్పుడూ నిలిచేదే కదా. ఎల్లప్పుడూ నిలిచే వాటి మీద మనం ఎక్కువ గురి పెట్టుకోవట్లేదా? ఎల్లప్పుడూ నిలుచుండు దేవుని మీద మన గురిని మనం నిలపట్లేదా? మన హృదయాన్ని మనము అక్కడ ఆయన మీద మనం ఉంచట్లేదా? మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన రీతిలో ఆయన అనుభవ జ్ఞానాన్ని కలిగి మనం జీవించాలని ఆశపడితే, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటే, మనము ప్రభుతో గడపాల్సిన సమయాన్ని వేరే వాటితో గడుపుతూ ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడట. కానీ మనము మనకున్న సమయంలో అంత వృధా చేసి ఏదో అరాకొర సమయాన్ని ప్రభుకి ఇస్తూ ఉంటాం. మన దేవుడు ఉన్నతుడు, ఉత్తమమైన దాన్ని ప్రభుకి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. అది మన సమయం కావచ్చు, మన బలం కావచ్చు, మన ఆధిక్యతలు కావచ్చు, ఎనీథింగ్ మన దేవుని కొరకు అవైలబుల్గా ఉండాలి. అప్పుడు ఉన్నతమైన నామాన్ని కనపరుస్తూ ఉంటే మన జీవితంలో దేవుడు ఉన్నతుడుగా తాను కనపరుచుకుంటాడు. ఈరోజు మీ శరీరంలో బలహీనతని మీరు ఎగ్జాల్ట్ చేస్తున్నారు, కానీ దేవుని నామాన్ని ఉన్నతంగా హెచ్చించండి. మీ శరీరంలో రావాల్సిన బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. మీ శరీరంలో మీరు క్షేమాన్ని అనుభవిస్తారు. ఈరోజు పరిస్థితులను చూస్తున్నారు, కొండల లాంటి పరిస్థితులు, మరి లెబానోను దేవదారు వృక్షం లాంటి పరిస్థితులు, మహాజలం లాంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయని మీరు చెప్తూ ఉండొచ్చు. వాటినే మీరు హెచ్చిస్తూ ఉన్నారేమో. ఒకసారి మీ దేవుని హెచ్చించి చూడండి. మీ దేవుని హెచ్చించడం ఏంటో కాదు, మీ దేవుడు ఎవరో మీకు తెలిస్తే పరిస్థితులు మీరు చూడండి. విశ్వాస మూలంలో బతుకుతాడు నీతిమంతుడు. కానీ విశ్వాస మూలంగా మనం జీవించకుండా పరిస్థితులను బట్టి, చూస్తున్న వాటిని బట్టి మనం బిత్తరపోయి జీవిస్తున్నాం అనుకోండి, అది విశ్వాస జీవితం కాదు, అది దేవుని సంతోషపెట్టేటువంటి జీవితం కాదు. దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవాలని కదా.
అదే కదా విశ్వాసం అంటే. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం వేటి కోసం నిరీక్షిస్తున్నారు? దేవుడు కనపరుచుకోవాలని నిరీక్షిస్తున్నారా? ఆ దేవుడు మీ కొరకు కార్యం చేయాలని నిరీక్షిస్తున్నారా? నిజంగా కార్యం చేయాలని నిరీక్షణ మీరు కలిగి ఉంటే దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. పౌలు శీలలు సంఖ్యలలో బంధించబడినప్పుడు వారు దేవుని స్తుతిస్తే దేవుడు వచ్చి రక్షిస్తాడని వారు స్తుతించలే. వారి అనుదిన జీవిత విధానంలో అదొక భాగం. వారు సంఖ్యలలో ఉన్న స్తుతించేవారు, సంఖ్యలో లేకపోయినా ఆ టైంకి వారు స్తుతించేటువంటి అనుభవం వాళ్ళది. ఎలాంటి పరిస్థితి అయినా స్తుతించే అనుభవం కనుక నీ జీవితంలో ఉంటే, ఆరాధించే అనుభవం కనుక నీ జీవితంలో ఉంటే, నీ జీవితం ఎప్పుడూ వేసారిపోయిందిగా, మరి మోడు బారిపోయిందిగా, నిరీక్షణ లేనిదిగా ఎప్పుడు ఉండదు. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహిస్తాడు. నిరీక్షణ కలిగిన వారంగా, విశ్వాసంతో అడుగులు ముందుకు వేసే వారంగా దేవుడు మన భక్తి జీవితాన్ని మార్చునుగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మరి దీన్ని వీక్షించడాన్ని బట్టి అనేకులు దీవించబడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. లెర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఇది అందుబాటులో ఉంటుంది కనుక ఇందులో మీరు వీక్షించవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. బైబిల్ స్టడీ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. స్క్రిప్చర్ టైం ప్రతి శుక్రవారం తెలుగులో, ప్రతి శనివారం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది. విశ్లేషణాత్మకంగా బైబిల్ను నేర్చుకోవాలని ఆశపడితే ఇందులోనే సిరీస్లోని మెసేజెస్ మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి, ఆత్మీయంగా బలపరచబడండి. మరి రిసోర్సెస్ని ప్రతిరోజు వినియోగించుకోండి. మరి ప్రాముఖ్యంగా ప్రతిరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు డైలీ డివోషనల్ అందుబాటులో ఉంది. ఒక సంవత్సరంలో బైబిల్ను ముగించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ప్లాన్ చేసినటువంటి డివోషనల్, ఏ అధ్యాయంలో ఏముంది ఒక సమ్మరీ చెప్తూనే మరి డివోషనల్ ప్రేయర్ కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. పర్సనల్గా మీరు వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా సమయం ఉంటే మరి దీన్ని కూడా మీరు ఫాలో చేయొచ్చని మీకు ఫాలో చేస్తుంది. ఇవన్నీ దీవెనకరంగా అనిపిస్తే లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మందికి క్రీస్తు యొక్క బోధతో, సౌండ్ డాక్ట్రిన్తో అనేక మందిని మేము రీచ్ అవుట్ కాగలగాలి, అనేక మందిని ప్రభువులో బలపరచగలగాలి, అనేక మందిని ప్రభు వైపు తిప్పగలిగే విశ్వాస యోధులుగా వారిని మేము దేవుని ఎదుట నిలబెట్టగలగాలి. అటువంటి పరిచయం చేయడానికి మీరు సహకారులుగా మా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. కింద తెలియజేయబడుతున్న నంబర్కు మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా మీరు తెలియపరచగలరని మీకు మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి దేవుని వాక్యంలోకి వెళ్దామా? దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యం మనల్ని బలపరిచేదిగా ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు మనల్ని మరొకసారి తాకున్నాడు గాక. ఆమేన్. దేవుని యొక్క ఉన్నతమైన కృపలను గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. దేవుని గుణలక్షణాల గురించి మీతో చర్చిస్తూ వస్తున్నాను. దేవుడు చాలా చక్కగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన గుణ లక్షణాల్లో భాగంగా చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు మరొక గుణ లక్షణాన్ని మీకు వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. మన దేవుడు సర్వవ్యాపి. హీఈస్ ఆమ్నీ ప్రజెంట్ గాడ్ అని చెప్పచ్చు. సర్వవ్యాపి అంటే ప్రతి చోట ఎల్లప్పుడూ ఉండగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడని నేను చెప్తున్నాను. నాతో ఉన్నాడు అన్నప్పుడు మీతో లేడానా? మీతో కూడా ఉన్నాడని అర్థం. అయితే నిజంగా దేవుడు ఎక్కడున్నాడంటే ప్రతి హృదయంలోనూ ఉన్నాడు. యేసుక్రీస్తును నిజ రక్షకునిగా ఎరిగి రక్షణ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు హృదయంలోనూ దేవుడు ఉన్నాడు. నిజంగా ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే పరలోకం కాదు. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే మనమే. అవునా? ఆయన మనతో ఎందుకు ఉంటాడు, ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలని ఆశపడితే ఆయన సర్వవ్యాపి అని తెలిస్తే ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎవరితోనైనా ఉండగలడు, ఎలాగైనా ఉండగలడు అని మనకు అర్థమైతే ఆయన ప్రభువా నువ్వు ఎక్కడైనా ఉండగలవు అంటే కదా, నాతో ఎందుకు ఉండకూడదు, నా హృదయంలో ఎందుకు ఉండకూడదు, నా జీవితంలో ఎందుకు ఉండకూడదు, నా కుటుంబంలో ఎందుకు ఉండకూడదు, నా గృహంలో ఎందుకు ఉండకూడదు, నా కెరియర్లో ఎందుకు ఉండకూడదు, నా వర్క్ ప్లేస్లో ఎందుకు ఉండకూడదు అని దేవుని మనం ఆహ్వానించడానికి వీలవుతుంది. ఈరోజు ఆయన ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. చాలాసార్లు మనము దేవుని లిమిట్ చేస్తూ ఉంటాము. దేవుడు ఎక్కడో అంత పరలోకంలో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తూ ఉంటాడా, నా దగ్గరికి వస్తాడా, నన్ను ఆయన గమనిస్తూ ఉంటాడా మనం హ్యూమన్ లిమిటేషన్స్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే
దేవుడు హాలోగ్రామ్స్ లాగా పనిచేయడు. ఆయన ప్రతి ఒక్కరిని పర్సనల్ కేర్ అండ్ అటెన్షన్ చూపిస్తూ ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి దేవుడు. ఈరోజు మనం దేవునికి అందుబాటులో ఉన్నామో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రము ప్రతి సమయం అందును మన కొరకు తను తాను అవైల్ చేసుకుంటూనే ఉన్నాడు అని మనము సద్వినియోగపరచుకోలేని పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఎప్పటికప్పుడు కనపరుచుకున్నాడు, కానీ వారు వినలేదు. వారి పక్షాన దేవుడు ఉండి ఎలా నడిచాడంట? అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను నడిచాడంట, కానీ వారు గుర్తించుకోలేదు. ఈరోజు మనతో కూడా దేవుడు నడుస్తున్నాడు, గుర్తించని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఎంఐ గ్రామమునకు వెళ్తున్నటువంటి ఆ ఇద్దరితో కూడా యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడంట. చాలా విషయాలు మాట్లాడుకున్నారు, ఆయన యేసు ప్రభువును గుర్తించలేని పరిస్థితి. వారు నిరాశ నిస్పృహలతో వెళ్తూ ఉంటే వారితో కలిసి మాట్లాడుతూ వెళ్తున్నాడు, వారికి ధర్మశాస్త్రాన్ని బోధించాడు, యేసుక్రీస్తుని గురించి అనేకమైన విషయాలు నేర్పించాడు. తర్వాత రొట్టె విరిచినప్పుడు కానీ వారికి అర్థం కాలేదు, వారి కన్నులు తెరవబడలేదు. తర్వాత ఆయన అదృశ్యుడు అయిపోయిన తర్వాత ఆయన మనతో ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు మండలేదా అని తర్వాత అనుకున్నానండి. చాలాసార్లు శిష్యులు కూడా యేసు ప్రభువును గుర్తించలేకపోయారు, ఆయన మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని గుర్తించలేకపోయారు, పునరుద్ధరణ యేసుక్రీస్తును గుర్తించలేకపోయారు. మగ్దలేని మరియ అంటుంది, అయ్యా తోటమాల అనుకొని, అయ్యా యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ తీసుకెళ్ళిపోయారో చెప్పండి, నేను పోయి తెచ్చుకుంటాను అంటుంది. చాలాసార్లు గుర్తించలేని పరిస్థితి. అంటే ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర కనపరుచుకున్నాడు కదా, మరి నాకెప్పుడు కనపరుచుకోలేదే, నాకెప్పుడు ఆయన ఎదురుపడలేదులే అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ అనేక సార్లు తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ మీ దగ్గరే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. మీరు కనుక కన్నులు తెరవగలిగితే, మీ అంతరింద్రియములు ప్రభు మీరు జ్ఞానేంద్రియం తెరుచుకోగలిగితే ప్రభు మీకు ప్రత్యక్షం అవుతారు, ప్రభు మీతో కూడా ఉండటానికి ఇష్టపడతారు. ఈరోజు ప్రభు యొక్క సర్వవ్యాప్తిని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వాక్య భాగం చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 139వ కీర్తన 7-10 వచనాలు కూడా దేవుని మాటను ఒకసారి చూద్దాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదునో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదునో. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. పాతాళమందు నేను పండుకొనినను, అక్కడ నీవు ఉన్నావు. నేను తెల్లవారు రెక్కలు పట్టుకొని సముద్రపు అంత భాగంలో నివసించునను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. అసలు కీర్తన అక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, నా హై ఎక్స్పీరియన్సెస్లోనూ నువ్వు ఉన్నావు, నా లో ఎక్స్పీరియన్సెస్లోనూ నువ్వు ఉన్నావు. నేను ఆకాశం మీదకి ఎక్కిన ఒక ప్రభావం కలిగినటువంటి స్థలంలో, ఒక ఆధిక్యతలు కలిగినటువంటి స్థలంలో నేను ఉన్నా, అక్కడ నువ్వు నాతో ఉన్నావు. నేను ఒంటరిగా లేను. ఒకవేళ అగాధ సముద్రంలోకి నేను దిగిపోయినా, ఒకవేళ పాతాళంలోకి నేను వెళ్ళినా, అక్కడ కూడా నువ్వు నాతో ఉన్నావు. మౌంటైన్ వ్యాలీ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఒక మంచిగా అన్నీ బాగా జరుగుతున్నాయి, నేను కొండ ఎక్కుతున్నాను, నా స్థాయి పెరుగుతుంది, అక్కడ కూడా దేవుడు మనతో ఉన్నాడు. మనం ఉండి మన పక్షం నుండి మనం ఎక్కిస్తూ ఉన్నాడంట. కింద దిగిపోతున్నానే, జారిపోతున్నానే, పడిపోతున్నానే, ఇక అగాధంలోకి వెళ్ళిపోతానే అంటే, డోంట్ వరీ, నేను నీతో ఉన్నాను, నేను విడిపించడానికి నేను సమర్థుడను అని దేవుడు తన సన్నిధిని అక్కడ కూడా మనకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. అపాయంలో ఉన్నా కూడా అపాయంలో నుంచి మనం విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయంలోకి నేను భయపడను. మరణాంధకారపు లోయలో నేను సంచరించవలసి వచ్చినను, ఏ అపాయంలోకి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇవి దేవుని దాసులు చెప్పినటువంటి మాటలు, రాసి ఉంచినటువంటి మాటలు. నిజమే కదా, ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ మనతో కూడా ఉంటూనే ఉంది. దేవుని ఆత్మ మనల్ని ఇన్ఫ్యాక్ట్ వెతుకుతుందంట. ఎవరిని బలపరుచుదనా, ఎవరు నా మీద ఆనుకొని ఉన్నారా అని వెతుకుతుంటూ తిరుగుతున్నాడు. నేను వీరితో ఉండాలి, వీరిని బలపరచాలి, వీరిని ఆదరించాలి, వీరిని ఆదుకోవాలి, వీరికి సహాయం చేయాలి, వీరిని నడిపించాలని దేవుని ఆత్మ కనులు తిరుగుతూ ఉన్నాయంట, వెతుకుతూ ఉన్నాయంట మన కొరకు. ఈరోజు ఆ రేడార్లో మనకు కనపడితే బాగుండు కదా. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రతి చోట ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. పర్సనల్గా వేరే ఆయన దూతలను పంపించి పని చేయించగలడు, ఓకే, దైవజనులను పంపించి చేయించగలడు. కానీ ఆయన పర్సనల్గా వచ్చి మనతో డీల్ చేసేటువంటి వాడు, మనతో సహవాసం చేసేటువంటి, దట్స్ ఆర్ గాడ్. ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఆయన ప్రతి చోట ఎల్లప్పుడూ అందరితోనూ ఉండేవాడు ఆయన. ఆయన పరలోకాన్ని విడిచి మన కోసం తిరిగి వచ్చాడు, కిందకు వచ్చాడు, మరలా రాబోతున్నాడు, మన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడట. ఇప్పుడు కూడా తన ఆత్మను మనకిచ్చి ఎక్కడెక్కడ మనం ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా
మన కోసం మన విషయంలో బాధ్యత వహిస్తూ మనతో కూడా నడిపిస్తున్నాడు ఆయన. కొన్ని ఇంకా రెఫరెన్సెస్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూద్దాం. 23-24 వచనాల గల దేవుని మాటను చూద్దాం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను సమీపమందుండు దేవుడనే నా దూరమందుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను చూడకుండా మనుష్యుడు రహస్య స్థలముల్లో దాగుకొనగలడా? ఆకాశమును భూమిని నేను నింపుచున్నాను కదా. ఆయన ప్రతి చోట ఉన్నాడు. మనుష్యుడు నాకు నా దగ్గర దాక్కుని ఉండగలడా? ప్రతి చోట నేను ఉన్నాను కదా అని చెప్తున్నాడు ఆయన. ఆయన సృజించిన ఈ విశ్వం అంతట్లో ఆయన ప్రతి చోట ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన దూరంగా ఉన్నాడని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన దగ్గరగా ఉన్నాడని గ్రహించండి చాలు. దగ్గరగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వరకు ఆయన సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టట్లేదేమో, అవిశ్వాసంతో మీరు కుప్పిగంతులు వేస్తున్నారేమో, దేవుడు మీతో ఉన్నాడనే విషయం మీకు అర్థం కావట్లేదేమో. నమ్మండి, దేవుడు మీతో ఉన్నాడని. మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీ మనోనేత్రాలు తెరవబడతాయి. ప్రభువును మీరు అనుభవిస్తారు, ప్రభు సన్నిధిని మీరు అనుభవిస్తారు. ఇంకో మాట చూపిస్తే నేను ముందుకెళ్తాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో కూడా 27-28 వచనాల్లో పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. ఆయన ఎందే మనం బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు ఆయన. మన దగ్గరకు చేర్చుకోవడానికి వచ్చినవాడు ఆయన. మన దూరంగా ఉంటాడని ఎందుకు అనుకుంటారు? దేవుడు నన్ను విడిచిపెట్టేసాడండి, దేవుడు నాతో లేడండి అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకనొక పరిస్థితుల్లో మరి ఇక వేసారిపోయి ఇక సమాధానం లేదనుకునే సమయంలో మరి ఒక దైవజనుడిని కలిసినప్పుడు దైవజనుడు అడిగిన మాట, నీతో దేవుడు లేడని అనగానే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. దేవుడు లేడా? అదేంటంటే దేవుడు ఉంటే ఎందుకు చింతిస్తున్నావు, దేవుడు ఉంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు, నిజమే, దేవుడు నీతో కనుక ఉంటే నీవు సమాధానం కలిగి ఉంటావు. దేవుడితో కనుక నువ్వు సంభాషణ చేస్తే నీకు రైట్ వర్డ్స్ దేవుడు ఇస్తాడు, రైట్ ఆలోచన దేవుడు ఇస్తాడు, రైట్ సమాధానకరమైన మేలుకరమైన పరిస్థితులను దేవుడు నీ కొరకు మార్చగలడు. సమస్తమును సమకూర్చి నీ కొరకు ఆయన మేలుగా జరిగించగలడు కదా. కానీ గుర్తించలేని పరిస్థితి ఎంత దారుణమైన విషయం చూడండి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. అక్కడ అంటున్నాడు కదా, మనము ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, మన ఉనికిని కలిగి ఉన్నాము. ఈరోజు మన ఉనికి ఆయనలో ఉంది. ఆయన లేకుండా మనం లేము. ఆయనలోనే బ్రతుకుతున్నాము, ఆయనలోనే చలిస్తున్నాము. వి లివ్, వి మూవ్ అండ్ వి ఎగ్జిస్ట్ ఇన్ అండ్ త్రూ హిమ్. ఆయనలోనే, ఆయన ద్వారానే కలిగి ఉన్నాం. అంటే ఆయనలోనే మనం ఉన్నామని, అంటే మన చుట్టూ ఆయన తన కృపను ఆవరించి ఉన్నాడంట. తన దయను కేడముతో కప్పినట్లుగా తన దయతో మనల్ని కప్పి ఉన్నాడంట. తన చేతి నీడలో మనను దాచి ఉంచాడంట. తన అరచేతుల్లో మనం చెక్కుకున్నాడంట. ఆయన అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంచాడంట. ఆయన ఎల్లప్పుడూ సర్వమును ఎరిగినవాడుగా మనతోనే ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నాతో ఉన్న దేవుడు మీతోనూ ఉన్నాడు. ఆయన భూమిని, ఈ విశ్వమంతటిని నింపువాడుగా ఉన్నాడు. అంటే ఆయన చేత నింపబడిన విశ్వములో మనం జీవించాలి. ఈరోజు అపవాది నిండినటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అపవాది నిండి లేదు. అపవాది తన ప్రభావాన్ని కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాడు కూడా ఒక్క చోటే ఉండగలడు, అన్ని చోట్ల ఉండలేడు. కానీ మన దేవుడు ప్రతి చోట ఉండగలడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రభావం వాడు వేరుపరచడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వేరుపరచలేడు. వాడు మనకి అంత సామర్థ్యం లేదు. వాడు మనం మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం త్వరగా మ్యానిపులేట్ అయిపోతున్నాం. మనకు సిచ్యువేషన్స్ వాడు క్రియేట్ చేస్తున్నాడు. దేవుడి నుంచి మనం పక్కదో పట్టించడానికి డిస్ట్రాక్షన్స్ కలుగు చేస్తున్నాడంట. ఆ డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి వాటన్నిటిని చూస్తూ దేవునికి మీరు దూరం అయిపోద్దు. కానీ వాటన్నిటిని బేఖాతరు చేసి దేవుని మీద దృష్టి పెట్టుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆఖరి ఇంకో వచనం చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా కన్నులు అన్ని స్థలముల యందు ఉండి చెడ్డవారిని మంచివారిని కనిపెట్టుచున్నవి. యెహోవా కన్నులు ఏం చేస్తున్నాయంటే ప్రతి స్థలం ముందు ఉన్నాయంట. మంచివారినేమి చెడ్డవారినేమి అందరినీ గమనిస్తూ ఉన్నాయంట. ఈరోజు ఆ రేడార్లో మనం ఉన్నాము. సీసీటీవీ కెమెరా ఉందనుకోండి, సీసీటీవీ కెమెరా ఉన్న చోట బిహేవ్, యువర్ అండర్ సర్వేలెన్స్ అని చెప్తే మనల్ని ఎవరు నోటీస్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. మన దేవుడు ప్రతి చోట మనం మానిటర్ చేస్తున్నాడు, మనం చూస్తూ ఉండడానికి ఎంత జాగ్రత్తగా జీవించాలి. ఒక మంచివారిగా మనం జీవించాలి తప్ప చెడ్డవారిగా మనం ఉండొద్దు. మంచివారిగానే మనం ఉండాలి తప్ప చెడ్డవారిగా
మనం దేవునికి దూరస్తులుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు ప్రతి చోట మనం గమనిస్తున్నాడు, ప్రతి చోట మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి అవకాశం ఇద్దామా? దేవుని ఎరుగని వ్యక్తులుగా మనం జీవించొద్దు. దేవుని ఎరిగిన వ్యక్తులుగా దేవుని యొక్క రేడార్లో దేవుని చేత బలపరచబడేటువంటి అనుభవంలోనికి దేవుని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిలో మనం సురక్షితంగా ఉండేవారంగా మనం ఉండాలి. నీతిమంతుడంట యెహోవా నామం అనే బలమైన దుర్గంలోనికి వెళ్ళి సురక్షితంగా నివసిస్తాడంట. ఈరోజు అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈ విశ్వం అంతటిని ఆయన నింపి ఉంటే ఆయన ప్రతి చోట ఉన్నాడనే కదా అర్థం. మనం ఎక్కడికి వెళ్ళినా మనం దీవించబడాలంటే ఆయన ప్రతి చోట నాతో ఉన్నాడు అని నేను గ్రహించాలి. ఐ షుడ్ బికమ్ హిస్ ప్రెసెన్స్ క్యారియర్. ఆయన సన్నిధిని మోసేటువంటి ప్రత్యక్షపు గుడారముగా, ఒక మందసంగా నేను మార్చబడాలి. అలా నేను ఆయన మోస్తూ తిరుగుతూ ఉంటే, చాలామంది కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, ఒక రెంటెడ్ హౌస్లోకి వెళ్తున్నప్పుడు కానీ, అక్కడ ఇల్లు బాగలేదండి, వాస్తు బాగలేదండి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఇదివరకు ఎవరో ఉన్నారంట, వాళ్ళు చనిపోయారంట, అక్కడ మేము వెళ్ళిన దగ్గర నుంచి మాకు బాగలేదంటే నేను అంటాను, స్థలాన్ని బట్టి మీరు కాదు, మిమ్మల్ని బట్టి ఆ స్థలం ఉండాలి. మిమ్మల్ని బట్టి ఎందుకు ఉంటుందంటే మీతో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మిమ్మల్ని బట్టి ఆ స్థలం మీ కొరకు మేలుగా మార్చబడాలి. మీ దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు విజయం సాధించగలగాలి, సమాధానం కలిగి సంతోషంతో నెమ్మదిగా సౌఖ్యంగా మీరు సమృద్ధిగా జీవించగలగాలి. దేవుడు మీతో ఉన్నాడని నమ్మితే, అక్నాలెడ్జ్ చేస్తే మీరు ఆయనతో కూడా సురక్షితంగా జీవించగలరు. అటు కృప దేవుడు మా అందరికీ అనుగ్రహించుగాక. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ ప్రతి చోట నివసించేవారు మీరు. ఈ సృష్టి అంతటిని మీ చేత నింపిన దేవుడు మీరు ప్రభా. ఆకాశంను భూమిని నింపారు. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడుగా మాతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎబెనేజర్గా ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. మీ సన్నిధిని గుర్తించేవారుగా, మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకుని, మా తలంపుల్లో ఉంచుకొని, ఆయన మా స్థితిగతుల్లో మిమ్మల్ని ఘనపరచువారుగా మమ్మల్ని చేయండి. మీరు మాతో ఎల్లప్పుడూ ఉన్నారనే మాటను మేము గ్రహించిన వారుగా, ఇమ్మానుయేలుగా మాతో ఉండటానికే వచ్చారు. యెహోవా షమ్మాగా మీకు తోడై ఉంటానని మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉంటానని మీరు వాగ్దానం చేశారు. మనం విడిచిపెట్టే దేవుడు మీరు కాదని ఎరిగిన వారుగా, మిమ్మల్ని గ్రహించిన వారుగా, మీతో మేము చక్కటి సహవాసాన్ని కలిగి ఉండి మేము జీవించడానికి సహాయం చేయండి. మీరు మాతో ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మా జీవితాలను సరిచేసుకుంటూ మీకు యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయండి. ఎట్టి చక్కటి యాక్సెస్ని మీరు మాకు కలుగు చేసినందుకు, మాకు ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు. దేవునితో కొనసాగుతూ, దేవునిలో దీవించబడుతూ, దేవుని కొరకు నిజమైనటువంటి సాక్షులుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.